ప్రస్తుతం మనతో పాటు బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద పటేల్ గారు ఉన్నారు. శుభప్రద పటేల్ గారు, మీరు తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నారు. సో టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో కూడా కీలక పాత్ర పోషించడం అనేది జరిగింది. నేను రేవంత్ రెడ్డి గారు ఉండేసి 10 సంవత్సరాల్లో తెలంగాణను అభివృద్ధి చేయలేదు. 18 నెలల్లోనే ఇందిరమ్మ రాజ్యంలోనే అంతో రైతులకి మేము రుణ భరోసా చేసాము, అంటే రైతు భరోసా చేసినాము, 2 లక్షల రుణమాఫీ చేసినాం, సన్న బియ్యం ఇస్తున్నాము, ఆడోళ్ళకు ఫ్రీ బస్ ఇస్తున్నాము, కోటీశ్వర్లను చేస్తున్నాము. సో ఈ విషయం పైన ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధమా అని చెప్పేసి అన్నారు. సో చర్చకు సిద్ధమేనా బీఆర్ఎస్ నేతలు? 100% గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంగా కేసీఆర్ గారుగా చేసినటువంటి అభివృద్ధి ఏంది, సంక్షేమం ఏంది, డెఫినెట్ గా మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 8th రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి రమ్మన్నాడు. రేవంత్ రెడ్డి గారు రావాల్సిందిగా మేము కూడా మీడియా ద్వారా మేము పిలుస్తున్నాం. మీరు చాలా ఉత్సాహం ఉంది కదా, నిన్న ఛాలెంజ్ విసిరారు కదా, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి రైతులని రాజులు చేసినామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, తప్పకుండా మీరు చర్చకు రండి. ఆ చర్చలో తెలుసుకుందాం 9.5 సంవత్సరాల్లో రైతులు ఏ విధంగా ఉన్నారు, ఈ రోజు మీ 18 నెలల కాలంలో రైతులు ఏ విధంగా ఎన్ని కష్టాలు పడుతున్నారు, యూరియా దొరకక, కరెంటు లేక, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి, మోటార్లు కాలిపోయి, అనేక రకాల ఇబ్బందులు, ఒడ్లు కొనలేక, ఇప్పుడు కూడా సన్న ఒడ్లకు మొత్తం కూడా బోనస్ ఇస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి సన్న ఒడ్లకే అని చెప్పేసి కొర్రి పెట్టి, మళ్ళీ ఆ కొర్రిలో కూడా ఈరోజు 1100 చిల్లర కోట్లు ఇప్పటి వరకు కూడా 3 నెలల ఒడ్లు కొనుగోలు చేసి సన్న ఒడ్లు ఇప్పటి వరకు కూడా చెల్లించలే. ఈరోజు రైతులకి మొత్తం కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నడుస్తుంది. ఎందుకంటే రైతు భరోసా, గతంలో రైతు బంధు నాట్లకు ముందు రైతు బంధు పడుతుండే రైతుల ఖాతాలో, కానీ ఈరోజు ఓట్లు ఎప్పుడు ఉంటే ఓట్లకు ముందు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా చేస్తున్నాడు. గతంలో చూసినాం మనము, ఆయన చెప్పింది ఏంది, ఎన్నికల ముందు చెప్పింది ఏంది, మేము అధికారంలోకి వస్తే మీరు December 9 తర్వాత మీకు 15,000 లెక్క రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు. కానీ ఆయన ఏం చేసిండు, గతంలోనే ఆగి ఆ ఎన్నికల కోడ్ ఉన్నందుకు ఆగినటువంటి 5,000 రూపాయలే ఎంపీ ఎలక్షన్ల వరకు లాగి ఎంపీ ఎలక్షన్ల ముందే వేసిండు. తర్వాత వర్షాకాలంలో ఎగ్గొట్టిండు. తర్వాత మొన్న రబ్బీకి సంబంధించి, గత సంవత్సరం రబ్బీకి సంబంధించింది కూడా 4,000 కోట్లు అంటున్నాడు. అది 2 ఎకరాల వరకు 3 ఎకరాల వరకు కూడా చక్కగా పడలేదు, పూర్తిగా మొత్తం కూడా రైతులకు పడలేదు. ఇప్పుడు మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకత, రైతులందరూ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి రైతులను మెచ్చిగా చేసుకోవాలి, ఓట్లు వేసుకోవాలనే భావనతోని రైతు భరోసాకు సంబంధించి 8,000 చిల్లర కోట్లు వేసిండు. కానీ చెప్తున్న 9,000 కోట్లు వేసిన అంటున్నాడు. ఇట్లా ప్రతిదీ అబద్ధమే రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రైతులకు కనీసం ఎరువులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ నినాదం ఏంది రేవంత్ రెడ్డి గారి, ఆనాటి రోజులు తీసుకొని వస్తున్నాడు. ఆనాటి రోజులే వచ్చినాయి. మళ్ళా 2008-9లో రైతులు ఎరువుల కోసం, విత్తనాల కోసం ధర్నాలు చేసినటువంటి చూసినాము. ధర్నాలు చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టి జైల్లోకి పంపించింది. ఈ రోజు మళ్ళా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మళ్ళా ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టడం, పాస్బుక్ జిరాక్స్ కాగితాలు లైన్లో పెట్టడం, ఇవన్నీ కూడా పోలీసుల నిర్బంధంలో ఎరువు పంపిణీ చేసేటటువంటి పరిస్థితి తెలంగాణలో దాపరించింది. శుభప్రద పటేల్ గారు, ఇదే అంశం పైన వారు ఒక మాట అన్నారు, ఎవరికైతే ఇందిరమ్మ రాజ్యం కనిపిస్తలేదో బట్టలిప్పి కొడితే తప్పించి వాళ్ళకి కనబడదు అని చెప్పేసి. సో ఆ లిస్ట్ లో మీరు కూడా చేరుతారు, మరి మీ ఇష్టం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి చాలా షోక్ ఉన్నది ఏంటంటే బట్టలిప్పి కొట్టుడు అని ప్రతి సందర్భంలో బట్టలిప్పాలన్నది. మళ్ళీ ఎవరి బట్టలు, ఎన్ని బట్టలు ఇప్పిండు ఆయన, ఎవరి బట్టలు ఇప్తాడు. ఈరోజు మా మహిళా కార్పొరేటర్లు, మీరు అన్నపూర్ణ అనేది ఒక దేవత లేక అన్నం పెట్టేటటువంటి కేంద్రంగా కేసీఆర్ గారు 5 రూపాయలకు బియ్యం భోజనం పెట్టేసి, మధ్యాహ్న భోజనం పేదలకు, ఇక్కడ కూలీలకు, ఇక్కడ వచ్చి హైదరాబాద్ కి ఏదో పని మీద వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా 5 రూపాయలకు భోజనం అని పెట్టేసి అన్నపూర్ణ క్యాంటీన్లు పెడితే దాన్ని ఇంద్రమ్మ క్యాంటీన్ గా మారుస్తామంటే మా కార్పొరేటర్లు అందరూ కూడా హైదరాబాద్ సంబంధించిన మైనా నాయకులు, కార్పొరేటర్లు ఇది ఒక దేవతగా, అన్నపూర్ణగా మనం కొలుసుకుంటాం, ఈ క్యాంటీన్లకు మీరు పేరు మార్చొద్దని చెప్పేసి నిరసన తెలిస్తే వాళ్ళని బట్టలు ఇప్పి కొడతామని చెప్పేసి చెప్తున్నటువంటి చూస్తున్నాం. ఈరోజు గతంలో చూసినాం మనం, లగచెర్లలో రైతులందరూ కూడా గిరిజనులు, దళితులు, అక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించిన రైతులంతా కూడా మా భూములు గుంజుకోకంటే అక్కడ కూడా బట్టలు ఇప్పి కొడతా అని చెప్పిండు. అదేవిధంగా మూసీకి సంబంధించినటువంటి బాధితులు మా ఇండ్లను, మా గుడిసెల్ని మా వాళ్ళని తీయకుండే అని చెప్పి చేస్తే, మా గుడారాలు తీయొద్దని చెప్తే ఆడ కూడా బట్టలు ఇప్పి కొడతా అని చెప్పిండు. ఇట్లా ప్రతి సందర్భంలో బట్టలు ఇప్పి కొట్టుడు అనేది ఆయనకు చాలా అలవాటు ఉన్నట్టున్నది. బట్టలు ఇప్పడం అనేది ఇది ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాటలకు, ఆయన స్థాయికి సరిపోదు. ఆయన అసలు ముఖ్యమంత్రి ఇప్పుడు దేశంలో చెప్పుకుంటారు, తెలంగాణ అంటే కేసీఆర్
చాలా గొప్పగా ఒక దేశంలోనే ఒక రోల్ మోడల్ గా తెలంగాణ పథకాలు రైతు బంధు అంటే పిఎం కిసాన్ అని కాపీ కొట్టిరు. ఈ రోజు ప్రతి విషయంలో మిషన్ భగీరథ అంటే హర్ ఘర్ జల్ అని చెప్పేసి కాపీ కొట్టిరు. ఇట్లా తెలంగాణలో ఉండేటటువంటి పథకాలను అన్నిటి కూడా దేశం అంతా కాపీ కొట్టింది. అట్లాంటిది ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత ఎట్లా ఉండదు ముఖ్యమంత్రి, మొత్తం ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఇన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయిన కదా, ఇంత దరిద్రమైన ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఒక్కటి తక్కువైనా కూడా నేను లెక్క చెప్పడానికి రెడీ అంటున్నారు. మీరేమో ఆయన ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. వాళ్ళ హామీ ఏమిచ్చింది? యువకులకు యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారిని తీసుకొని వచ్చేసి యూత్ డిక్లరేషన్ చేసిండ్రు. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంది? ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏం చెప్పిండ్రు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎన్ని? ఒకటి డిఎస్సి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో 2,900 చిల్లర పోస్టులకు వేస్తే 5,900 పోస్టులకు వేస్తే దాంట్లో ఒక 6,000 పోస్టులు కలిపి నోటిఫికేషన్ వేసింది కొత్తగా. అదే విధంగా గ్రూప్ 1 కి సంబంధించి 503 పోస్టులతో కేసీఆర్ గారి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో 60 పోస్టులు మాత్రం కలిపి 563 పోస్టులకు నోటిఫికేషన్ వేయడం జరిగింది. అదే విధంగా స్టాఫ్ నర్సులకు సంబంధించి 5,000 పోస్టులకు నోటిఫికేషన్ వేసింది. ఇప్పటివరకు అది ఇంకా రిజల్ట్ రాలేదు, వాళ్ళకి అపాయింట్మెంట్ కాలే. గత ప్రభుత్వం ఏదైతే వేసిందో కేసీఆర్ గారి ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి కానిస్టేబుల్ కావచ్చు, స్టాఫ్ నర్సులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఇవన్నీ రిక్రూట్మెంట్ అంతా కూడా గతంలో ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ పెండింగ్ ఉన్నటువంటి దాంట్లో రిజల్ట్స్ ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసి మొత్తం కూడా నేను ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు. మీరు ఈరోజు ఛాలెంజ్లు విసురుడు కేసీఆర్ గారికో కేటీఆర్ గారికో అవసరం లేదు. మీరు అశోక్ నగర్కి రండి, అలా ఉన్నటువంటి నిరుద్యోగులతో చర్చించండి. అదేవిధంగా లేకపోతే సెంట్రల్ లైబ్రరీకి రండి. ఉస్మానియా యూనివర్సిటీ గతంలో దొంగలాక వచ్చింది కదా, నల్ల బట్టలు వేసుకొని ఆ రోజు నిరసన తెలపనికే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం హయాంలో. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మంటున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర చర్చ చేయి. నువ్వు అసలు నీకు చర్చ చేయాలి. నువ్వు నిరుద్యోగులకు కదా మాట్లాడాల్సింది. 60,000 ఉద్యోగాలు ఇచ్చినమంటున్నావు కదా, నిరుద్యోగులు ఒప్పుకుంటే మేము తప్పకుండా దాన్ని సాటిస్ఫై అవుతాం. నిరుద్యోగులు నిన్న మీరు మీ సెక్రటరియట్ ముట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తే నిరుద్యోగులను మొత్తం కూడా దమనకాండ చేసి మొత్తం మహిళల్ని అనకుండా మొత్తం అందరినీ కూడా నిర్బంధ కాండ ఈరోజు తెలంగాణలో ఉంది. ఎమర్జెన్సీ పాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగిస్తుంది కాబట్టి ఈరోజు మొత్తం కూడా నిరుద్యోగులంతా కూడా తిరగబడ్డారు నీ మీద. నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేవు, నువ్వు మోసం చేస్తున్నావు. గతంలో కేసీఆర్ గారు ఎగ్జామ్లు కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చినటువంటి దాంట్లో కూడా మీరు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మీరు మొత్తం నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పేసి నీ దాంట్లో వేసుకుంటుండ అనేసి అందరూ కూడా వ్యతిరేకిస్తుర్రు. ఈరోజు ఉద్యోగాల కోసం ఆ రోజు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డటువంటి నాయకులు ఈరోజు కోదండరామ్ గారు. మేము ప్రశ్నిస్తున్నాం కోదండరామ్ గారిని. మీరు మేధావిగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తిగా నిరుద్యోగుల సమస్య మీద చాలా మాట్లాడారు. గత ప్రభుత్వం మీద నిరుద్యోగుల దీక్ష చేసిరు మీరు నిరుద్యోగుల పక్షాన. ఈ రోజు నిరుద్యోగుల పక్షాన ఎందుకు ఉంటలేరు మీరు? మీకు ఉద్యోగం వస్తే సరిపోతుందా? మేమేమంటున్నాం, ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే. ఈరోజు వచ్చిందల్లా కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. బల్మూర్ వెంకట్ గారు చాలా నిరుద్యోగుల మీద ఆ రోజు నోటిఫికేషన్ వేసిన ప్రతి నోటిఫికేషన్ కి కోట్ల చుట్టేసి కోట్లలో కేసులు వేసినటువంటి బల్మూర్ వెంకట్ గారికి ఉద్యోగం వచ్చింది. అద్దంకి దయాకర్ గారికి ఉద్యోగం వచ్చింది. అదేవిధంగా రియాజ్ గారు ఆయన కూడా లైబ్రరీలలో పోయి మొత్తం కూడా విద్యార్థులను రెచ్చగొట్టి గత ప్రభుత్వంలో మేము మొత్తం కూడా వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగం వచ్చింది. కాబట్టి ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే, వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి మీరు నిజంగానే 60,000 ఉద్యోగాలు ఇస్తే నిన్న నిరుద్యోగులు ఎందుకు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకుంటారు? కాదండి, 100 స్థానాలు 15 ఎంపీ స్థానాలతో రాహుల్ గాంధీ గిఫ్ట్ ఇస్తారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మేకపోతు గాంభీర్యం అంటారు ఇది. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు నిన్న ఖర్గే గారిని ఎందుకు పిలుచుకుండు, ఖర్గే గారిని కేసీ వేణుగోపాల్ గారిని ఎందుకు పిలుచుకుంటే ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది మంత్రులు మొత్తం కూడా కూటమి కడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు మొత్తం కూడా కూటమి కట్టి ఆయనకు వ్యతిరేకంగా పోయి ఢిల్లీలో పోయి షికాయతులు చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆ షికాయతులు వీళ్ళకు మూటలు ఇచ్చుకొని వాళ్ళని తీసుకొని వచ్చి మీరు అట్లాంటి షికాయతులు చేయొద్దని చెప్పేసి వాళ్ళ లోపల ఉన్నటువంటి అంతర్గత కొమ్ములాటకు ఒక పులి స్టాప్ పెట్టే దాంట్లో భాగంగానే పిలిపించిండు తప్ప పెద్దగా ఉద్ధరించిన నిన్న మీటింగ్ లో ఏం జరిగింది మొత్తం కూడా ఏం చెప్పిండు ఖర్గే గారు? ఆడ పోయి ఢిల్లీలో చెప్పేదే విషయం ఇక్కడికి వచ్చి తెలంగాణలో చెప్పిండు. ఈరోజు తెలంగాణలో ఈరోజు రాజ్యాంగాన్ని మొత్తం కూడా తూట్లు ఓడుస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటున్నాం. ఈడ రాజ్యాంగాన్ని ఏం చేస్తుంది? మీరు గిరిజన మహిళల్ని అర్ధరాత్రి వాళ్ళ ఇంట్లోకి పోయి ముట్టరాని చోట ముట్టి వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. అదేవిధంగా అక్కడ మహిళలు ఆదివాసీ మహిళలందరూ కూడా పోడు వ్యవసాయం చేస్తుంటే వాళ్ళ బట్టలు దించినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. అదేవిధంగా గిరిజన రైతులకు బేడి లేచినటువంటి చరిత్ర
కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రజాస్వామ్యం గురించి చాలా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు తెలుసుకోవాలి ఏంటంటే, ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఈరోజు రమేష్ అనే ఒక గిరిజనుడు ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఇంద్రమ్మ ఇళ్లలో ఆయన వాళ్ళ పేరు రాలేదని చెప్పేసి అనర్హులకు మీరు ఇల్లులు కేటాయిస్తున్నారని చెప్పేసి ఒక పోస్ట్ వాట్సాప్ గ్రూప్ చేసి ఒక పోస్ట్ పెడితే ఆయన ఫోన్ గుంజుకొని ఆయనను పోలీస్ వేధింపులు చేస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఆ రమేష్ హత్యకు, ఇది ఆత్మహత్య కాదు, హత్యకు కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి పోలీసులతో మొత్తం కూడా అంచివేయాలని చూస్తారు. ఒక సోషల్ మీడియాలో పోస్ట్ నల్లబాలు అనే ఒక ఆయన రీట్వీట్ చేస్తే ఆయన మీద కేసులు పెట్టి ఆయన ఫోన్లు గుంజుకొని ఈరోజు సోషల్ మీడియా చూసి భయపడేటటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము ఏం చెప్తున్నాం, నీ పాలన మొత్తం కూడా 18 నెలల కాలంలో పూర్తిగా ఫెయిల్ అయింది, 100% ఫెయిల్ అయింది. నువ్వు ఎన్నికల్లో ఈరోజు సామాజిక న్యాయం సమరబేరి అని చెప్పి పెట్టినటువంటి నిన్న మీరు సామాజిక న్యాయం ఏడ పాటించారు. మీరు చెప్పింది ఏంది, ఎస్సీ రిజర్వేషన్ని 15 నుండి 18% పెంచుతామన్నారు, ఎస్టీ రిజర్వేషన్ని 10% నుండి 12% పెంచుతామన్నారు, ఎస్సీలలో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు, 750 కోట్లు ఒక్కొక్క కార్పొరేషన్కి పెడతామన్నారు, పెట్టినరా? అదేవిధంగా ఎస్టీలలో కూడా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కో కార్పొరేషన్కి 500 కోట్లు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? బీసీల రిజర్వేషన్ 42% పెంచుతామన్నారు, పెంచిర్రా? మీరు బీసీలకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్లు పెడతామన్నారు, పెట్టిర్రా? ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు, చేసిర్రా? ఈరోజు మీరు ఏమి చేయకుండా మీరు ఉన్నటువంటి 420 హామీలలో ఆ ఉచిత బస్సు ఒకటి ఇచ్చిండ్రు. మహిళలందరూ కూడా కొట్టుకునేటువంటి పరిస్థితి, బస్సుల సంఖ్య పెంచకుండా బస్సుల సంఖ్యను తగ్గించి వాళ్ళు ఈరోజు మహిళలకు ఇబ్బంది కలిగించే విధంగా ఈ ప్రభుత్వం చేసింది తప్ప పెద్దగా సంక్షేమానికి ఏం చేసిర్రనే మేము అడుగుతున్నాం.